అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాస నరసింహలో ప్రతి శనివారం మనం ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1263వ కార్యక్రమం. గత 84 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రతి శనివారం నిపుణులైన వైద్యుల చేత ఇక్కడ కార్యక్రమాలు వాళ్ళకి సంబంధించిన విషయాల్ని ఈ కార్యక్రమంలో వివరించడం ఉంటుంది. ఈ రోజున ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఏ శివరాం గారు చిన్నపిల్లల్లో వినికిడి సమస్యలు, హీరింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ అనే విషయం పైన మాట్లాడుతున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. మీరు చూడే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరందరూ శ్రద్ధ వినాలని కోరుతున్నాను. మరి డాక్టర్ శివరాం గారు చిన్నపిల్లల వినికిడి సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఓవర్ టు డాక్టర్ ఏ శివరాం గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. 1263 వారాల నుండి నిర్విఘ్నంగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం అనేది చాలా అభినందనీయం. దీని ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు చాలా అవగాహన పొంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకుని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమరం గారికి, మారు గారికి మరొకసారి ధన్యవాదములు. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ హీరింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్. సో అందరికీ హీరింగ్ ప్రాబ్లమ్స్, హీరింగ్ లాస్ ఇన్ చిల్డ్రన్ అంటే నిజంగా చిన్నపిల్లల్లో కూడా వినికిడి సమస్యలు ఉంటాయా అనేది అందరికీ ముందుండే ప్రశ్న. అందరిలో పెద్ద వయసు ఉన్న వారిలో, ముసలి వారిలో వినికిడి లోపాలు చూసాము, హీరింగ్ లాస్ అంటే తెలుసు. కానీ చిన్నపిల్లల్లో కూడా వినికిడి లోపాలు వస్తాయా అనేది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. అసలు హీరింగ్ లాస్ అంటే ఏంటి? ఎవరైనా ఒక పర్సన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు హియర్ అండ్ సమ్వన్ విత్ హీరింగ్ థ్రెషోల్డ్ మోర్ దాన్ 20 decibels ఇన్ బోత్ ద ఇయర్స్ ఈజ్ కాల్డ్ ఎస్ హీరింగ్ లాస్. ఇది WHO వారు డిఫైన్ చేసిన డెఫినేషన్ అనమాట. సో అది ఒక చెవు అయినా అవ్వచ్చు, 2 చెవులు అయినా అవ్వచ్చు. ఇట్ కెన్ లీడ్ టు హీరింగ్, కాన్వర్జేషనల్ స్పీచ్ ఆర్ లౌడ్ సౌండ్స్. వెన్ దెర్ ఈస్ ఎనీ ఎఫెక్ట్ ఆఫ్ 1 or both ears and that leads to difficulty is called as hearing loss. ప్రపంచవ్యాప్తంగా గణనీయాలు చూసుకున్నట్టయితే మనం 34 మిలియన్ చిల్డ్రన్స్కి ఈ యొక్క ప్రాబ్లం ఉంది, హీరింగ్ లాస్. అంటే 3.4 కోట్ల మంది జనాభాకి పిల్లల్లో హీరింగ్ ప్రాబ్లం అనేది ఉండటం జరిగింది. వీళ్ళల్లో 60% ఆఫ్ కేసెస్ మనం నివారించగలిగినయే, ప్రివెంటబులే. కానీ ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ జరుగుతుందా, అధ్యయనాలు చూస్తే ఆ విధంగా జరగట్లేదు, ప్రివెంట్ చేయాల్సిన కాజెస్ కూడా చేయట్లేదనే తెలుపుతున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్స్ డేటా ఏం చెప్తుందంటే ప్రతి 1000 మందిలో కూడా 1 నుండి 3కి చిన్నపిల్లల్లో హీరింగ్ లాస్ ఉంటుంది అని చెప్తుంది. అంటే దట్ ఈస్ వెరీ బిగ్ నెంబర్. అంటే ప్రతి 1000 మందిలో 1 నుండి 3 వరకు అంటే చాలా పెద్ద నెంబర్. అట్లాగే మనం మల్టిపుల్ స్టెప్స్లో స్క్రీనింగ్ ప్రోటోకాల్ కండక్ట్ చేసి హీరింగ్ ఇంపైర్మెంట్ చూసుకొని అబ్నార్మల్గా ఆడిటరీ, బ్రెయిన్ స్టెమ్, రిఫ్లెక్స్, స్టడీ స్టేట్ రెస్పాన్స్ నవజాత శిశువుల్లో కండక్ట్ చేసి చూస్తే కనుక 1.59 నుండి 8.8 persons per 1000 members. అంటే యావరేజ్గా 1000 మందిలో 4 నుండి 5 మంది పిల్లల్లో ఈ ప్రాబ్లము నవజాత శిశువుల్లో చూస్తున్నాం. ఇంకా ఇంత అడ్వాన్స్ అయిన మెడికల్ ఫీల్డ్లో, ఇంత అడ్వాన్స్ అయిన ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ 5 మందికి పిల్లల్లో, అంటే 1000 మందిలో 5 పిల్లల్లో హీరింగ్ లాస్ ఇంకా జరుగుతుందంటే చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట అది. సో దీన్ని మనం ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. సో దీన్ని అడ్రస్ చేయడానికి ఏ విధమైన ప్రోటోకాల్స్ మన WHO కానీ, యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వాటి పని కార్యాలు ఎలా నిర్వహిస్తాయి అనేది కూడా మనం చూడబోతున్నాం. సో ఇన్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ హీరింగ్ లాస్ ఈజ్ అరౌండ్ 6.6 to 16.147%. అంటే ఈ టెస్ట్లో చేస్తే 4 నుండి 10 సంవత్సరాల పిల్లల్లో ఆ ప్రివలెన్స్ ఇంకా ఎక్కువగా ఉంది. సో అసలు హీరింగ్ లాస్ అంటే ఏంటి, ఆ డిగ్రీస్ ఆఫ్ హీరింగ్ లాస్ ఏంటి? నార్మల్గా మనకి వినికిడి 1 నుండి 15 decibels అయితే అది నార్మల్ హీరింగ్ లాస్, నార్మల్ హీరింగ్ అంటాం. 16 నుండి 25 వరకు ఉంటే మినిమల్ హీరింగ్ లాస్ అంటాం. ఎప్పుడైతే మనం హీరింగ్ లాస్ కింద కన్సిడర్ చేస్తామంటే 26 దాటిన వాళ్ళ నుండి హీరింగ్ లాస్, 26 to 40 decibels వాళ్ళని మైల్డ్ హీరింగ్ లాస్ అని, 41 decibels కన్నా ఎక్కువ లోపం ఉండి 55 decibels దాకా ఉన్న వాళ్ళని మోడరేట్ హీరింగ్ లాస్ అని,
56 నుండి 70 డెసిబుల్స్ లాస్ ఉంటే మోడరేట్లీ సివియర్ అని, 70% కన్నా ఎక్కువ 90 డెసిబుల్స్ దాకా ఉంటే వాళ్ళని సివియర్ హీరింగ్ లాస్ ఉంది. ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటే 90% కన్నా ఎక్కువ డెసిబుల్స్ లాస్ ఉన్న వాళ్ళని ప్రొఫౌండ్ హీరింగ్ లాస్గా పేర్కొనడం జరిగింది. అసలు ఒక డిగ్రీస్ ఏంటి, టైప్స్ ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు టైప్స్ అంటే ఎన్ని రకాల హీరింగ్ లాస్ ఉండొచ్చు. ఒకటి కండక్టివ్ హీరింగ్ లాస్ అంటాం, రెండోది సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్, అట్లాగే మూడోది మిక్స్డ్ హీరింగ్ లాస్ అంటాం. కామన్గా కండక్టివ్ హీరింగ్ లాస్ ఎవరిలో చూస్తుంటాం అంటే చిన్నపిల్లల్లో, జలుబు చేసిన వాళ్ళల్లో, మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోయిన పిల్లల్లో, లేకపోతే చెవు లోపల గమ్ములాగా ఫామ్ అయిపోయి నీరంతా ఇయర్ డ్రమ్ కదలని వాళ్ళల్లో కండక్టివ్ హీరింగ్ లాస్ చూస్తుంటాం. అట్లాగే కామన్గా ఏం చూస్తుంటాం చిన్నపిల్లల్లో, ఏదన్నా ఒక పేపర్ ముక్కో లేకపోతే సీడో లేకపోతే చిన్న చిన్న పర్ల్స్ కానీ ఇట్లాంటి ఇయర్లో పెట్టుకోవడం చూస్తుంటాం. వాళ్ళని ఫారెన్ బాడీ ఇయర్ అంటాం. సో వాటి వల్ల బయట నుండి వచ్చే శబ్ద తరంగాలు చెవి లోపల ఇయర్ డ్రమ్ దాకా రీచ్ అవ్వదు. సో దానివల్ల కండక్టివ్ హీరింగ్ లాస్ రావచ్చు. కొంతమంది ఆడుకునేటప్పుడు చేతికి దెబ్బలు తగులుతాయి, అలాగే కర్ణబేరికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, రప్చర్డ్ ఇయర్ డ్రమ్ అంటాం. కొన్ని శబ్దంలో కామన్గా చూసేది ఏంటంటే ఇయర్ వ్యాక్స్. ప్రతి ఒక్కరికి కూడా గుబులు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మనిషికి సెరుమెన్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ సెరుమినస్ గ్లాండ్స్ ఎప్పుడు కూడా వ్యాక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి 365 days. అది ఎక్కువ బ్లాక్ అయిన పిల్లల్లో కండక్టివ్ హీరింగ్ లాస్ చూస్తుంటాం. అట్లాగే సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటే ఏంటంటే పెద్ద శబ్దాలకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్న పిల్లల్లో. ఈ మధ్య అందరూ డివైజులు పట్టుకుని వాడటం చూస్తున్నాం. హీరింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా వస్తుంది పిల్లల్లో. ఇయర్ ఫోన్స్ వాడటము, ఎక్కువ శబ్దాలతో గేమ్స్ ఆడటం, ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. అట్లాగే కొన్ని సార్లు తెలిసి తెలియని మందులు వాడటం. అంటే కొన్ని సందర్భాల్లో రూరల్ ఏరియాస్లో సరైన వైద్యుడు అందుబాటులో లేనప్పుడు కొన్ని గ్రామీణ వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని తెలిసి తెలియని వైద్యాలు అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో ఇచ్చే మందుల వల్ల కూడా ఈ డ్రగ్స్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి హీరింగ్ లాసులు రావటం అనేది చూస్తున్నాం. కొంతమంది పిల్లల్లో చెవి నరం నుండి బ్రెయిన్ దాకా సప్లై చేసే ఆడిటరీ నర్వ్ అని ఉంటుంది. ఆ నర్వ్లో ఏదైనా ట్యూమర్స్ కానీ అంటే క్యాన్సర్ లక్షణాలు కానీ అరుదుగా చూస్తుంటాం. అయినప్పటికీ అలా వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీపావళి బాంబులు కానీ పెద్ద పెద్ద శబ్దాల్లోకి వెళ్ళినప్పుడు ఒకేసారి బ్లాస్ట్ కానీ ఎక్స్ప్లోజన్ కానీ జరిగినప్పుడు ఆ నరం ఏదన్నా ఈ దాడికి గురైనప్పుడు కూడా కొన్నిసార్లు సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ చూస్తుంటాం. మిక్స్డ్ హీరింగ్ లాస్ అంటాం, అంటే కండక్టివ్ సెన్సరీ న్యూరల్ రెండు కలిపి ఉండటంలో చూస్తుంటాం. ఇది ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళల్లో, అట్లాగే ఇన్ఫెక్షన్స్ గురైన వాళ్ళల్లో, కొన్ని రకాలైన జన్యుపరమైన మార్పులు, ఓటోస్క్లీరోసిస్ లాంటి కండిషన్స్, ఆటోజోమల్ కండిషన్స్, డిజార్డర్స్లో కామన్గా చూస్తుంటాం. సో అసలు ఇప్పుడు దాకా టైప్స్ చూసాం, డిస్పుల్స్ ఆఫ్ హీరింగ్ లాస్ చూసాం, అసలు ఎలా డిక్టేట్ చేస్తామని. తర్వాత కాజెస్ ఏంటి, కామన్గా మనం చూసే కాజెస్ ఏంటి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా జన్యుపరమైన లోపం ఉన్న పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. కామన్గా మనం చూసే ఇన్ఫెక్షన్స్లో చూస్తుంటాం. అంటే పెరినేటల్గా అంటే గర్భం దాల్చిన సమయం అప్పటి నుండి గర్భం అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయినప్పుడు కానివ్వండి వచ్చేటువంటి కామన్గా చూసే ఇన్ఫెక్షన్స్లో. అట్లాగే పొత్తి కడుపులో ఉన్నప్పుడే మదర్ కొన్ని ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని మందులు వాడటం వల్ల కూడా హీరింగ్ లాస్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కొన్ని మందులు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఓటోటాక్సిక్ అంటాం. ఆ మందులు వాడటం వల్ల చెవి లోపల నరాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, అంటే అది చెవికి టాక్సిన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఇటువంటి కండిషన్ చూస్తుంటాం. నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ చూస్తుంటాం. సో ఈ కాజెస్లో కామన్గా మనం చూసేది ఏంటంటే రుబెల్లా, సైటోమెగాలో వైరస్ అనే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా చూస్తాం ఇంట్రాయూట్రైన్ లైఫ్ స్టేజెస్లో. అట్లాగే ఓటోటాక్సిక్ డ్రగ్స్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. కంజెంటల్ కాజ్నెస్ చూసినట్టయితే అది హెరిడిటరీ ఎక్వైర్డ్ కింద విభజించి చూస్తే హెరిడిటరీలో ఎక్కువగా సిండ్రోమ్స్, నాన్ సిండ్రోమిక్ కింద మనం విభజించి చూడాల్సి వస్తుంది. నాన్ సిండ్రోమిక్లో అనేకమైనటువంటి ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రిసెసివ్, అట్లాగే మైటోకాండ్రియల్ ఎక్స్ లింక్డ్ జన్యుపరమైన లోపాలు ఎక్కువగా చూస్తుంటాం. అట్లాగే సిండ్రోమిక్ బేబీస్లో ఇవాళ చూసినట్లయితే అనేక రకమైన సిండ్రోమిక్ బేబీస్ని మనం చూస్తుంటాం. ఇవాళ ఏదన్నా చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దే ప్రజెంట్ విత్ మల్టిపుల్ సినారియోస్, నాట్ అలోన్ హీరింగ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఆరోగ్యపరంగా ఇతరత్ర సమస్యలతో పాటుగా అది చెవి లోపల కూడా సమస్యతోటి ప్రజెంట్ అవటం ఈ సిండ్రోమిక్ బేబీస్లో ఎక్కువ చూస్తుంటాం. కామన్గా మనం చూసేది ఓషరెట్ సిండ్రోమ్, అలాగే ఆల్పోర్ట్ సిండ్రోమ్, స్టిక్లర్ సిండ్రోమ్, పెండ్రెడ్ సిండ్రోమ్, వార్డెన్బర్గ్ సిండ్రోము. వీళ్ళల్లో ఎక్కువగా జార్వెల్ అండ్ లాన్స్ నీల్సన్ సిండ్రోమ్స్. వీళ్ళల్లో ఏంటంటే చిన్న వయసు నుండి
పుట్టుకతోనే ప్రొఫౌండ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం. అంటే ప్రొఫౌండ్ అంటే 90% కన్నా డెసిబుల్స్ ఎక్కువగా లాస్ ఉన్న పిల్లల్లో ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటాం జరుగుతుంది. సో పుట్టుకతోనే ఆ నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, ఓటోటాక్సిక్ డ్రగ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఆ సిండ్రోమ్లో ఉన్న లక్షణం వల్ల అవనివ్వండి, అనేక విధాలుగా వీళ్ళందరికీ కూడా హై ఫ్రీక్వెన్సీ లాస్ ఉండటం కొన్ని సిండ్రోమ్స్లో. అలా కొంతమందికి ఏంటంటే ప్రోగ్రెసివ్ హియరింగ్ లాస్, అంటే పుట్టుకతో బాగానే ఉంటుంది కానీ కొన్ని ఏళ్ళు గడిచే కొద్దికి హియరింగ్ లాస్ ఎక్కువ అవటం. కొంతమందికి థైరాయిడ్లో ప్రాబ్లం ఉండటం వల్ల పుట్టుకతో బాగున్నప్పటికీ కూడా కొన్ని రోజులు గడిచే కొద్దీ కంప్లీట్గా లోపల ఉన్న నరాలు, లోపల ఉన్న కాక్లియా సిస్టము డిస్ప్లేసియా అంటాం అనమాట, లేదా హైపోప్లేసియా అంటాం. దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో వినికిడి లోపాలు చూస్తున్నాం అనమాట. స్టార్టింగ్లో బాగానే ఉంది కదా డాక్టర్ గారు, బట్ స్టిల్ మనం ఎట్లాంటి ఎందుకు వస్తున్నాయి, అసలు రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ పేరెంట్స్ అడిగే ప్రశ్నలు. సో దానికి కొన్నిసార్లు కాలమే సమాధానం చెప్తుందని కూడా అనుకోవాల్సి, ఎందుకంటే మన దగ్గర కూడా నిజంగా సమాధానం ఉండదు కొన్నిసార్లు. ఎందుకంటే దానికి పర్ఫెక్ట్గా కనుక్కునే టెస్ట్లు, ఐడెంటిఫై చేసుకునే టెక్నాలజీ నిజంగా చెప్పాలంటే ఇంతవరకు రాలేదు. అయినప్పటికీ కొన్ని ఎంఆర్ఐ స్కానింగ్లు కానీ, వినికిడి పరీక్షలు, బ్రెయిన్ స్టెమ్ ఎవోకర్ రెస్పాన్స్ కానివ్వండి, వెరా, అట్లా గొట్టోకాస్టిక్ ఎమిషన్స్, బ్రెయిన్ స్టెమ్కి సంబంధించిన మిడిల్ ఇయర్ టెస్ట్లు చేయటం వల్ల ఏంటంటే కొద్దిగా గొప్ప వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాం. డెఫినెట్గా ఇన్ ద ఫ్యూచర్ డేస్ ఈ సిండ్రోమిక్ బేబీస్ కూడా మంచి టెస్ట్లు ఐడెంటిఫై చేసి ఇంకొంచెం హెల్ప్ చేయగలుగుతామని ఆశిస్తున్నాం. అలాగే పెరినేటల్ కాజెస్, ఇందులో చూసినట్లయితే ఎక్కువసేపు డెలివరీ సమయంలో కాన్పులు కష్టతరమైన కాన్పు జరిగినప్పుడు కొన్నిసార్లు బర్త్ ఆస్ఫిక్సియా అనేది చూస్తుంటాం కామన్గా. ఆ టైంలో ఏంటంటే పిల్లల్లో ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందం అనమాట. కామన్గా చూస్తాం, మనం ఏం చూస్తాం, వెళ్ళి ఆక్సిజన్ సరిపోలేదు కాబట్టి బేబీని ఐసీయూలో పెట్టి 2-3 రోజులు ఆక్సిజన్ అందించి మెల్లిగా కొంచెం బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయినాక షిఫ్ట్ చేస్తారు జనరల్గా. ఈలోపు ఫీడింగ్ అది కూడా ఐసీయూలోనే ఇస్తూ ఉండడం చూస్తాం. సో కామన్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు ఆస్ఫిక్సియా, బర్త్ ఆస్ఫిక్సియా, హీరింగ్ లాస్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో హైపర్ బిలిరూబినిమియా, ఎవరి కాళ్ళకి బాక్స్లో పెట్టారు బేబీని, జాండీస్ వచ్చిందంట, పచ్చి కామెర్లు వచ్చిందంట అని కామన్గా మనం చూస్తుంటాం. సో ఇట్లా జరిగిన బేబీస్లో కూడా హీరింగ్ లాస్ వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ప్రీ టర్మ్ బేబీస్కి, అట్లాగే బాగా లో బర్త్ వెయిట్ ఉన్న బేబీస్కి హీరింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డెలివరీ టైంలో బర్త్ ట్రామా అవటం, అంటే తీసేటప్పుడు కొన్నిసార్లు కష్టతరమై కాన్పు, కొన్నిసార్లు ఫోర్సెప్స్ డెలివరీ అని, వెంటూస్ డెలివరీ అని చేస్తాం. సో వాళ్ళ వల్ల కొన్ని సందర్భాల్లో చాలా రేర్ కండిషన్స్లో ట్రామా అవటం వల్ల కూడా హీరింగ్ లాస్ జరిగే అవకాశం ఉంటుంది. కామన్గా మనం చైల్డ్హుడ్ కాజెస్లో చూసేది ఇందాక చెప్పుకున్నట్లుగా చెవిలో గుబులు, వ్యాక్స్ అంటాం కదా, అట్లాగే చెవిలో చీము కారటం, చిన్నపిల్లలు చెవిలో ఏదన్నా పెట్టుకున్నట్లయితే ఫారెన్ బాడీ అంటాం. అట్లాగే క్రానిక్గా ఎక్కువ రోజులు చెవిలో నీరు గారి చెవిలో చీము కారటం, ఇన్ఫెక్షన్స్ గురవటం వల్ల క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అలాగే మెనింజైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇట్లా చూస్తుంటాం. అసలు ఈ ప్రాబ్లం వచ్చింది, సో దీనివల్ల అవుట్కమ్స్ ఏముంటాయి, హీరింగ్ లాస్ వచ్చింది అని మనం ఐడెంటిఫై చేసాం. హీరింగ్ లాస్ ఉన్న పేషెంట్స్, బేబీస్ అందరు నార్మల్గా ఉండగలరా, అసలు వాళ్ళు చెప్పుకోగలరా ప్రపంచానికి నాకు వినికిడి లేదని? చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఒక వయసు వచ్చిన పిల్లలు అనుకోండి, 5-6 సంవత్సరాల పిల్లలు అనుకోండి, కనీసం నాకు వినపట్లేదని చెప్పగలరు. అలా కాకుండా నవజాత శిశువులు కానీ 2-3 సంవత్సరాల లోపున్న పిల్లలు అసలు వాళ్ళకి ప్రాబ్లం ఉందని కూడా చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 1-2 ఇయర్స్లోనే మనకి లాంగ్వేజ్ అండ్ స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఫస్ట్ 1-2 ఇయర్స్లో మనం హీరింగ్ లాస్ ఉందని కిడ్స్కి ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళ లైఫ్ లాంగ్, వాళ్ళ జీవితం అంతా చెప్పాలంటే అంధకారంగానే ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ నేను స్ట్రెస్ చేయబోతుంది ఏంటంటే ఫస్ట్ 1-2 ఇయర్స్ ఆఫ్ లైఫ్లోనే రిపీటెడ్గా హీరింగ్ టెస్ట్లు, స్క్రీనింగ్ చేయటం వల్ల లైఫ్లో వాళ్ళకి హీరింగ్ లాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళలో అసలు ఏ ప్రాబ్లం ఉంటాయంటే బయట ఉన్న నాయిజీ ఎన్విరాన్మెంట్స్లో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు స్పష్టత తగ్గినట్టుగా ఉంటుంది, ఎవరైనా పిలుస్తున్నా కూడా అటెన్షన్ పే చేయరు అనమాట, వాళ్ళకి వినిపించుకోరు. పర్టికులర్గా స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ, నర్సరీ గోయింగ్ కిడ్స్లో కానీ పిలుస్తున్నా పలకలేరు అనే టీచర్స్ పేరెంట్స్ని పిలిచి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి అవగాహన వస్తుంది, అసలు ఎందుకు పలకట్లేదు, మనం పిలిస్తేనే పలకట్లేదు అనుకుంటున్నాం, టీచర్స్ కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు అని. అప్పుడు ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరకో, పిడియాట్రిషియన్ దగ్గరకో రావడం జరుగుతుంది. అప్పుడు డాక్టర్ ఐడెంటిఫై చేసి వినికిడి పరీక్ష చేసి సమస్యలు ఏమైనా ఉన్నాయో గుర్తిస్తారు. సో ఈ వినికిడి లోపం రావటం వల్ల ఏమవుతుందంటే మిగతా పిల్లలతో అందరితో ఈక్వల్గా ఆడుకోలేరు, సోషల్ సపరేషన్ అంటాం.
ఎందుకంటే వాళ్ళందరూ ఒక 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 సింక్లో ఉంటారనమాట. మిగతా పిల్లలందరూ వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ హావభావాలు అవన్నీ అర్థం చేసుకొని వాళ్ళు ఆడుకుంటారు. సోషల్ సపరేషన్ వచ్చిన కిడ్స్లో, అంటే హీరింగ్ లాస్ తక్కువ ఉన్న కిడ్స్లో ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫ్లోలో అర్థం కాదు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళే తెలియకుండా సోషల్గా సపరేట్ అయిపోతారు, వాళ్ళ నుండి వాళ్ళే ఎలోన్గా ఫీల్ అవుతారనమాట. సో ఈ హీరింగ్ లాస్ జస్ట్ ఇయర్స్కి ఒకటే కన్ఫైన్ అయింది కాదు. హీరింగ్ లాస్ అనేది మన బ్రెయిన్తో కూడా కనెక్టివిటీ ఉంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆడిటరీ బ్రెయిన్ డెవలప్మెంట్ నార్మల్గా ఉందో అప్పుడు మాత్రమే మనం మాట్లాడే మాటలు కానివ్వండి, మనం ఇవ్వాల్సిన రెస్పాన్స్ కానివ్వండి నార్మల్గా ఉంటుంది. మనకి బ్రెయిన్ దాకా సిగ్నల్స్ రీచ్ అవుతున్నాయో లేవో, అసలు వినికిడి ఉందో లేదో అని చేసే టెస్టులు కూడా కొన్ని ఉంటాయి ఈ స్టేజ్లో. సో ఈ స్టేజ్లో ఎప్పుడు కూడా అంటే బాగా ఎర్లీ ఏజ్లో ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్లో కంపల్సరీగా టెస్టులు చేసుకోవాలని స్ట్రెస్ చేసేది అందుకే అనమాట. హీరింగ్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ ఈవెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోకెన్ కమ్యూనికేషన్ అండ్ లిటరసీ స్కిల్స్ అంటాం. ఆ హీరింగ్ ఎప్పుడైతే నార్మల్గా ఉందో అప్పుడే మన బ్రెయిన్ లోపలికి సిగ్నల్స్ రీచ్ అయ్యి ఆ బ్రెయిన్ నుండి రావాల్సిన రెస్పాన్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. మనం అడిగే క్వశ్చన్కి ఆన్సర్ సరిగ్గా రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ముందు మన చెవు లోపల నుండి బ్రెయిన్ సిగ్నల్స్ కరెక్ట్గా మన బ్రెయిన్ స్టెమ్లోకి రీచ్ అవ్వాలి. మన ఇయర్లో తీసుకున్న నర్వ్ సిగ్నల్స్ ఆడిటరీ నర్వ్ పాత్వే ద్వారా బ్రెయిన్లోకి సిగ్నల్స్ పంపించి అక్కడ ఒక జవాబుదారీతనం లోపల డెవలప్ అయ్యి అది మన మాటల రూపంలో బయటకు వస్తుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? మన హీరింగ్ సిస్టమ్ అంతా నార్మల్గా ఉన్న రోజునే వస్తుంది. హీరింగ్ సిస్టమ్ నార్మల్గా లేని రోజున మన బ్రెయిన్ నుండి మనం ఆన్సర్ కూడా రాదనమాట. అందుకని వాళ్ళు ఎంత మాట్లాడినా ఎన్ని క్వశ్చన్లు వేసినా ఆన్సర్ చెప్పరు జనరల్గా పిల్లలు. సో దీన్ని మనం అడ్రస్ చేయాలి. ద ఇంపాక్ట్ ఆఫ్ అన్అడ్రస్డ్ హీరింగ్ లాస్ అంటే హీరింగ్ లాస్ వచ్చిన పిల్లల్లో మనం దాన్ని అడ్రస్ చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో కమ్యూనికేషన్, స్పీచ్ వాళ్ళు జీవితాంతో డెవలప్ కాదు. అట్లాగే కాగ్నిషన్ అంటాం, అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అవి కూడా తగ్గిపోతాయి. అట్లాగే సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. సోషల్గా లోన్లీగా ఫీల్ అవటం, ఐసోలేట్ అయిపోయినట్టు అనిపించడం, కొంత సోషల్ స్టిగ్మా డెవలప్ అయిపోతుంది. నేను ఒక్కడనే అయిపోయాను, నాకు ఎవరూ లేరు, నాకు వాళ్ళు మాట్లాడుకునేది అర్థం కావట్లేదు, వాళ్ళందరూ ఒకటి, నేను ఒక్కడనే ఒకటి అనే భావనలోకి వెళ్ళిపోతారు. సో సైకలాజికల్గా కూడా ఆ బేబీస్కి చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో. సో ఇది ఒక్కటైనా వాళ్ళ వరకే పర్సనల్గా కన్ఫైన్ అయిపోయిందా అంటే కాదు. ఇది సొసైటీ మీద కూడా రేపు బర్డెన్ అవుతుంది. అది బీఇట్ ఫైనాన్షియల్గా అవనివ్వండి, ఎకనామికల్గా అవనివ్వండి, సోషల్గా అవనివ్వండి. కంపారిటివ్గా మనం చూస్తే నార్మల్గా ఉన్న ఇయర్స్ పిల్లల్లో ఒక 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు నార్మల్ హీరింగ్కి 10 సంవత్సరాల వయసున్న డిసేబుల్డ్ పిల్లలకి గమనించినట్టయితే చాలా వ్యత్యాసం ఉందన్నమాట వాళ్ళిద్దరిలో. ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు విషయాల్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో డెవలపింగ్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, బతుకు బండి సాగించే అవకాశం కూడా లేదనే చెప్పాలి వాళ్ళన్న పరిస్థితుల్లో. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళందరూ కష్టపడి చదివించడం జరుగుతుంది కామన్గా. సో ఈ డెవలపింగ్ కంట్రీస్లో అయినా కూడా స్కూల్కి వెళ్ళని పిల్లల్లో సపరేట్గానే చూస్తుంటారు. ఇది కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు వినికిడి లోపంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ. కంపేర్ చేసుకుంటే నార్మల్ పీపుల్ కన్నా వినికిడి లోపం ఉన్న పిల్లల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అంత కష్టపడినప్పటికీ కూడా హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విత్ వర్కింగ్ లాస్, హీరింగ్ లాస్ ఇన్ లో గ్రేడ్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వర్క్ ఫోర్స్లో కూడా హీరింగ్ లాస్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి నార్మల్గా ఉన్న పీపుల్కే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా. సో దీనివల్ల ఫైనాన్షియల్గా వాళ్ళకు కూడా బర్డెన్ అవుతుంది, వాళ్ళ లైఫ్ సాగించడం కూడా చాలా కష్టం అవుతుంది. సో దీన్ని అసలు మనం ఇక్కడ దాకా తీసుకెళ్ళకోకుండా ముందే ఐడెంటిఫై చేస్తే ఎంతో బాగుంటుంది కదా అనేది ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా అవును. న్యూ బార్న్ హీరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది WHO కానివ్వండి, ఇండియా వైడ్గా నేషనల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అనేకం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్ఫాంట్ కూడా, అంటే పుట్టిన 2-3 రోజుల్లోనే, ఇన్ఫాంట్ అంటే పుట్టిన 28 రోజుల్లో అంటాం, అయితే నియోనాటల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసి ఇన్ఫాంట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్తో కంటిన్యూ చేసి అట్లాగే ఫస్ట్ 6 months to 1 year కూడా హీరింగ్ టెస్టులు కంటిన్యూగా చేయటం అనేది జరుగుతుంది. సో ఆల్ ఇన్ఫాంట్స్ మస్ట్ కంప్లీట్లీ థరోలీ యాక్సెస్ హీరింగ్ స్క్రీనింగ్ no later than 1 month of age. All confirmed cases should receive early intervention not later than 6 months అని అంటాం అనమాట. సో ఫస్ట్ 6 monthsలో ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటనేది కనీసం మనం గుర్తించవచ్చు.
ఈ స్క్రీనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హై రిస్క్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీటెస్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ రావటం, వాళ్ళని మళ్ళీ రీటెస్ట్ చేసుకొని 6 to 12 monthsలో మళ్ళీ రీఅసెస్ చేసుకుంటాం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే డిలేడ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. హీరింగ్ నార్మల్గానే అనిపిస్తుంది కానీ మైల్ స్టోన్స్లో డిలే ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ చేసుకుని దాన్ని 2 సెగ్రిగేట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో ఇవాళ చూస్తున్నట్టయితే ఆటిజం పిల్లలు ఎక్కువ అవుతున్నారు. సో ఆటిస్టిక్ పిల్లల్లో కూడా హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అది బిహేవియరల్ చేంజెస్ కింద మనం టర్మ్ చేయాల్సి ఉంటుంది. సో హీరింగ్ లాస్ పేషెంట్స్ని సపరేట్గా, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆటిస్టిక్ పిల్లలు కానివ్వండి, అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉన్న బేబీస్ని కానివ్వండి సపరేట్ చేసుకోగలిగి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళని సెగ్రిగేట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో యావరేజ్ ఏజ్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే హీరింగ్ టెస్టులు చేసే యావరేజ్ ఏజ్ 3 years అనమాట. సో చిన్నపిల్లల్లో మనం చేయలేకపోతే పసిపిల్లల్లో స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీచర్స్ చెప్పడమో లేకపోతే సొసైటీలో మిగతా వాళ్ళు కంప్లైంట్ చేసి వాడు వినిపించుకోవట్లేదనో, మాటలు రావట్లేదనో అప్పుడు మాత్రమే గుర్తించి యావరేజ్ ఇవన్నీ గణాంకాల పరిగణనలో చూసుకున్న స్టడీస్ తర్వాత చెప్తుంది ఏంటంటే యావరేజ్గా 3 years అప్పుడు మాత్రమే మనం గుర్తిస్తున్నాం హీరింగ్ లాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని. అట్లా కాకుండా ఫస్ట్ 6 monthsలోనే గుర్తిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట, స్ట్రెస్ చేయాల్సిన ఫ్యాక్టర్ అది. సో ఆల్వేస్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హీరింగ్ లాస్ అండ్ ఎనీ ఇయర్ డిసీజ్ ఈజ్ ద కీ టు ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. దీనికోసం ఒక పకడ్బందీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయటము, డిటెక్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ప్రీ స్కూల్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో అక్కడ మిస్ అయినా కూడా డిఫరెంట్ కమ్యూనిటీ లెవెల్స్లో స్క్రీనింగ్ చేయటము, అట్లాగే స్కూల్స్లోనే ఈ హీరింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి చేయటము, అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎడ్యుకేట్ చేసి పిల్లల్లో హీరింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న ఒకవేళ ముందుగానే గుర్తించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయటం వల్ల ఏమవుతుందంటే హీరింగ్ లాస్ అనే ప్రాబ్లమ్స్ మనం తగ్గించవచ్చు. ఇంకా కామన్గా మనం వాళ్ళని జెనెటిక్ కౌన్సిలింగ్ ఇచ్చి మెటర్నల్గానే బేబీ పొత్తి కడుపులో ఉన్నప్పుడు ఉండే వాళ్ళకి మంచి మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ ప్రాక్టీసెస్ తోటి, ప్రాపర్ ఇమ్యూనైజేషన్ తోటి మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఇదంతా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ టు రెడ్యూస్ హీరింగ్ లాస్ ఎట్ డిఫరెంట్ ఏజెస్ అనమాట ఇది. సో సేఫ్ లిస్టింగ్ స్ట్రాటజీస్ లైక్ ఎక్స్పోజర్, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్, రేషనల్ యూజ్ ఆఫ్ మెడికేషన్. ఓన్లీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినంత మాత్రానే మందులు వాడాల్సిందిగా చెప్తున్నాం అనమాట. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడే మందుల వల్ల చాలా హీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే మందులు వాడాల్సిందన్నమాట. సో ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళల్లో. ఎందుకంటే ఎవ్రీడే యాక్టివిటీ వాళ్ళకి మిగతా పిల్లలతో పాటు నార్మల్గా సాగాలంటే వాళ్ళల్లో స్పెషల్ అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్. అలా స్పెషల్ అటెన్షన్ పే చేయని పిల్లల్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్కరిని సపరేట్గా ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ రోల్ ఇవ్వటం, ఎడ్యుకేట్ చేయటం, ఏదో ఒక రీక్రియేషను, మీనింగ్ఫుల్ రూల్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీలో, కమ్యూనిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క యాక్టివిటీలో, లైఫ్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందిగా చెప్తున్నాను అనమాట. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ ఇవ్వటం జరుగుతుందన్నమాట. వాళ్ళ పర్సెప్టివ్ స్కిల్స్తో పాటు లింగ్విస్టిక్ స్కిల్స్, ఎబిలిటీస్, డెవలపింగ్ కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది అనమాట స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ. అట్లాగే వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాం అనమాట. సైన్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే స్పీచ్ రీడింగు, పామ్తో వాటితో తడోమా అని ఒక సైన్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు ఇట్లాంటి పిల్లలందరూ కూడా ఈజీగా. అది వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, నాట్ జస్ట్ కిడ్స్ అనమాట. పేరెంట్స్ కూడా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకుని, టీచర్స్ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగితే వాళ్ళ లైఫ్లో మంచి మార్పులు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. సో వీటితో పాటు అనేక కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి అనమాట. మాడ్యూల్స్ కానీ, అనేక లూప్ సిస్టమ్స్, ఆల్టరింగ్ డివైజెస్, టెలికమ్యూనికేషన్ డివైజెస్, సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ కోసం అని చెప్పి మంచి హీరింగ్ అసిస్టివ్ టెక్నాలజీస్ రావడంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ వీటిల్లో అందుబాటులో ఉంటున్నాయి అనమాట. సో రిపీటెడ్గా పేరెంట్స్ని కౌన్సిల్ చేయటం, వాళ్ళ టీచర్స్ని కౌన్సిల్ చేయటం, ఆ కిడ్స్ని కౌన్సిల్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, సపోర్ట్ సిస్టమ్ మనం అందిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్, వర్క్, లైఫ్లో వాళ్ళ కమ్యూనిటీ లివింగ్లో మనం మంచి మార్పులు చేస్తే కనుక వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. వీటితో పాటు
కొన్ని హీరింగ్ ఎయిడ్స్ కావాల్సి వస్తుంది అనమాట. అంటే హీరింగ్ డివైస్ అంటే ఏంటంటే కొన్ని చెవిటి మిషన్ లాంటివి, కాక్లియర్ ఇంప్లాంట్స్, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ లాంటి సర్జరీస్ కూడా కొంతమందిలో అవసరం పడుతుంది. సో ఈ చిన్నపిల్లల్లో కామన్గా మనం వాడే వినికిడి మిషన్ బిహైండ్ ద ఇయర్ హీరింగ్ ఎయిడ్ అంటాం. ఈ మిషన్ ద్వారా లోపలికి శబ్ద తరంగాలు కొంచెం పాస్ అయ్యి లోపల నర్వ్ కొంచెం స్టిమ్యులేట్ అయ్యి వినికిడి కొంత ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనమాట. ఇందులో 80 డెసిబుల్స్ హీరింగ్ లాస్ కన్నా ఎక్కువ ఉన్న పిల్లల్లో, బెరాలో అవుటర్ హెయిర్ సెల్స్ ఫంక్షనింగ్ సరిగ్గా లేని పిల్లల్లో వాళ్ళని గమనించి 6 months అయినా కూడా మిషన్ వాడినా కూడా ఎటువంటి మార్పు లేని పిల్లల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం ద్వారా వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్ అయ్యే స్టేజ్కి మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కనుక చేయగలిగితే వాళ్ళ లైఫ్ లాంగ్ వినికిడి ప్రసాదించినట్టు అవుతుంది. సో ఫస్ట్ 2 years అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే కొన్ని సందర్భాల్లో మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఈ వినికిడి మిషన్లు కొంతమంది క్యారీ చేయలేరు చిన్నపిల్లలు. కాక్లియర్ ఇంప్లాంట్స్ కొంత ఎక్స్పెన్సివ్ కాబట్టి మిడిల్ ఇయర్లో చిన్న హీరింగ్ ఎయిడ్స్ని తీసుకెళ్ళి మిడిల్ ఇయర్లో పెట్టడం వల్ల బోన్ కండక్షన్ క్యారీ అయ్యి దీనివల్ల ఏమవుతుందంటే సిగ్నల్స్ మిడిల్ ఇయర్లోకి పాస్ చేయటం, అట్లాగే మెకానికల్గా వైబ్రేట్ చేయటం వల్ల మిడిల్ ఇయర్ బోన్స్ అంతా కూడా కొంత హీరింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలంటే కనుక రెగ్యులర్గా నియోనాటల్ స్క్రీనింగ్ చేయటం, ఇన్ఫాంట్ స్క్రీనింగ్ చేయటం, హెల్త్ స్క్రీనింగ్, యూనివర్సల్ హీరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా చేయటం, అట్లాగే పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ పెంచడం, జెనెటిక్గా స్క్రీన్ చేసుకోవటం, ఎవరికైతే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని గుర్తించి జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకోవటం ద్వారా, అట్లాగే ఇంట్రాయూటరైన్ లైఫ్లో పెరినేటల్ లైఫ్లో ఇవ్వాల్సిన ఇమ్యునైజేషన్ ప్రాపర్గా ఇవ్వటం వల్ల, పుట్టిన పిల్లల్లో ఇమ్యునైజేషన్ ప్రాపర్గా ఇవ్వటం వల్ల ఇవన్నీ మనం డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ ఈ లైఫ్ కోర్స్ మొత్తం అంటే పెరినేటల్గా కానివ్వండి, ప్రీనేటల్గా, పోస్ట్ నేటల్గా మొత్తం ఫాలోఅప్లో ఉంచుకొని జాగ్రత్తగా ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. దాదాపు 60% ఆఫ్ ద హీరింగ్ లాస్ మనం అవాయిడ్ చేయొచ్చు అనేది గణాంకాలు చెప్తున్నాయి. అంటే 3 కోట్ల మందిలో దాదాపు 60% మందిని అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల మంది హీరింగ్ లాస్ ఉన్న ప్రాబ్లం ఉన్న పిల్లల్ని మనం నార్మల్గా తీసుకురావచ్చు. అంటే అంత సొసైటీకి మనం అంత హెల్ప్ చేయొచ్చు. కానీ మనం చేయలేకపోతున్నందువల్ల చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇలా ఎందుకున్నామంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయట్లేదు. ఎర్లీగా ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల జీవితాంతం ఆ పసిపిల్లల లైఫ్ అంతా అంధకారం అవుతుంది. సో రిపీటెడ్గా టెస్టులు చేసి ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఈ యొక్క హీరింగ్ లాస్ ప్రాబ్లమ్స్ నుండి మనం అవాయిడ్ చేయొచ్చు. సో పెద్ద శబ్ద తరంగాలు, పెద్ద లౌడ్ నాయిసెస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదని చెప్పి మనం కంపల్సరీగా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్? అందరూ కూడా యూనివర్సల్ హీరింగ్ స్క్రీనింగ్ ఫర్ ఆల్ న్యూ బోర్న్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ 1 month ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హీరింగ్ టెస్ట్లు అందరికీ చేయటం ద్వారా ఏమవుతుందంటే అసలు వాళ్ళల్లో వినికిడి ఉందా లేదా అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. లేని పిల్లల్లో 1-2 సార్లు మళ్ళీ రీటెస్టింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఎర్లీగా ఐడెంటిఫై చేయటం వల్ల ఎర్లీగా ఇంటర్వెన్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా మనం చూస్తుంటాం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకో హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకో కాదు మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. పసిపిల్లలు, నవజాత శిశువులకు కూడా అంతే ఇంపార్టెంట్గా ఎర్లీగా ఐడెంటిఫై చేసి గుర్తించి వినికిడి ప్రసాదించడం అనేది పేరెంట్స్, సొసైటీ, డాక్టర్లు అందరికీ కలిపి ఉన్న రోల్ అనమాట. అది అందరూ కలిపి తీసుకోవాల్సిన బాధ్యత. సో లెట్స్ మేక్ హియర్ అండ్ హీరింగ్ కేర్ ఎ రియాలిటీ ఫర్ ఆల్ అనేది మన WHO సంస్థ ఈ 2024 మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేంజింగ్ మైండ్ సెట్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హీరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్ అనేది March 3వ వరల్డ్ హీరింగ్ డే సందర్భంగా ఇచ్చిన ఇదన్నమాట థీమ్. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ శివరాం గారు చాలా వివరంగా స్పష్టంగా చిన్నపిల్లల్లో వినికిడి సమస్యల గురించి వివరించారు. డాక్టర్ గారు ఆఫ్టర్ బర్త్ ఇప్పటి నుంచి చేయించవచ్చు హియరింగ్ టెస్ట్. ఇప్పుడు కొత్తగా పుట్టిన ప్రతి ఒక్క పిల్లల్లో కూడా నియోనేటల్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుందండి. ఓటో ఎకోస్టిక్ ఎమిషన్ అనే ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్క పిల్లల్లో కూడా
వినికిడి లోపం ఉందా లేదా అనేది తెలుసుకునే పరీక్ష కంపల్సరీగా చేయటం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ కూడా రీసెంట్గా అప్డేట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పుట్టిన పిల్లలు అవనివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో పుట్టిన పిల్లలు అవనివ్వండి, అది గ్రామీణ ప్రాంతం అయినా సరే, అర్బన్ ఏరియాస్ అయినా సరే, ప్రతి ఒక్క పిల్లల్లో కూడా హీరింగ్ స్క్రీనింగ్ అనేది చేయటం ఇంపార్టెంట్ అనేది గుర్తించి ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఓటోఎకోస్టిక్ ఎమిషన్స్ అనే పరీక్ష చేయడం వల్ల లోపల వినికిడి ఉందో లేదో ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. ఇది ఈఎన్టీ డాక్టర్స్ అందరూ చేస్తారా అండి ఈ టెస్ట్? ప్రతి ఈఎన్టీ డాక్టర్ని తీసుకెళ్ళి పిల్లల్ని వెంటనే చేయించవచ్చు? ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఓటోఎకోస్టిక్ ఎమిషన్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆడియాలజిస్టులు కూడా ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో పసిపిల్లల్ని హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఇవాళ పిడియాట్రిక్స్ హాస్పిటల్స్లోనే, ప్రైవేట్ హాస్పిటల్స్ అవనివ్వండి లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా పిడియాట్రిక్ వార్డులోనే, అట్లాగే నియోనేటల్ ఐసీయూస్లోనే ఆడియోమెట్రీ టెస్ట్ అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న డివైస్ లాంటిది ఉంటుంది, ఇట్లాంటి డివైస్ ఒకటి ఉంటుంది. చెవు దగ్గరికి వెళ్ళి లోపల ఒక క్లిక్ ఇవ్వడం జరుగుతుంది. దానిపై వచ్చే రెస్పాన్స్ని రీడ్ చేసుకొని ఓటోఎకోస్టిక్ ఎమిషన్ వల్ల మనకి వినికిడి తెలుస్తుందా లేదా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి రాకపోయినా కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా ఇవాళ ఇది అవైలబుల్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ మార్ గారు 100 సంవత్సరాలు చేస్తారు. డాక్టర్ శివరామ్ గారు నిజం చాలా కరెక్ట్ అయిన విషయం చెప్పారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇమ్యునైజేషన్ ఎలా చేస్తామో అలా హియరింగ్ టెస్ట్ కూడా చేస్తే మనకి చిన్నప్పుడే దాన్ని కరెక్ట్ చేసుకోవడం వీలవుతుంది. లేక అందులో యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు దీన్ని మనం లేకుండా చేయొచ్చు పిల్లలకి. లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు వింటలేదు, ఎందుకు అలా ఉంటున్నారు అన్న విషయం దాకా తీసుకురాకుండా చిన్నపిల్లలప్పుడే అన్నీ చేయొచ్చని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, అందుకని మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.